ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నాకు ఆ రోజు జరిగింది నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అదే సంఘటన అండి నాది హెల్త్ విషయంలో. లాస్ట్ ఇయరు ఇదే నవంబర్ మంతు నేను హెల్త్ వచ్చి నాది 74 వెయిట్ ఉండేది. అలాంటిది నేను అప్పుడు వాకింగ్ చేయలేకపోతుంటి, ఎక్సర్సైజ్ చేయలేకపోతుంటి. అట్లానే తినేసి అలానే కంటిన్యూ డ్యూటీకెళ్ళేవాడిని. అలా వెయిట్ వచ్చి నాకు 74 వెయిట్ పెరిగింది. అలాగా ఒకరోజు అనుకోకుండా లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే నవంబర్ మంతు నేను మా చిన్నాన్న కొడుకుది పెళ్ళికెళ్తున్నాను. నేను మా భార్య ఉదయాన్నే ఒకరోజు ముందు ఫోన్ చేశారు మా వాళ్ళు. ఇట్లా చిన్నాన్న కొడుకు పెళ్లి ఉందిరా అంటే, నేను మా భార్య ఇద్దరం పొద్దున 7:00కి బయలుదేరాము. అలాగా ఇక్కడ నేను వచ్చి బస్ స్టాండ్‌కి ఎంజీబీఎస్ బస్ స్టాండ్‌కెళ్ళాలనమాట. అక్కడికెళ్ళి మేము నారాయణపేట ఎళ్ళాలా. అట్లాగా నేను మా భార్య పొద్దున్నే 7:00కి బయలుదేరాము. అలా బయలుదేరుతా ఉంటే దారిలో కరెక్టు ఉస్మానియా క్యాంపస్ దగ్గరలో నాకొచ్చి లెఫ్ట్ సైడ్‌లో పెయిన్ అవుతా ఉంది. లెఫ్ట్ హ్యాండు విత్ ఫేస్‌లో చెమటలు రావడము. అది నేను ఆశ్చర్యపోయాను. అరే! ఏంది ఇలా అవుతుందేంది? నాకు అనుకోకుండా అంటే నేను ఏం అర్థం కావట్లేదు. ఇమ్మీడియేట్‌లీ మా కజిన్ బ్రదరు తారనాక సురక్ష హాస్పిటల్‌లో చిల్డ్రన్ బ్రెయిన్‌ది స్కానింగ్ తీస్తాడనమాట ఆయన. ఆయనకి ఫోన్ చేసిన. ఆయన పేరు రాము. రాము ఇట్లా అనుకోకుండా నాకు ఇట్లా లెఫ్ట్ పెయిన్ వస్తుంది రాము. చెమటలొస్తా ఉన్నవి ఏంది అంటే, సరే, సరే ఇప్పుడు పెళ్ళికెళ్తున్నావు గదా! వెళ్ళు. వెళ్ళొచ్చిన తర్వాత చూద్దాం దాని గురించి అని అన్నాడు. అలా టెన్షన్‌తో వెళ్ళిపోయాను ఊరికి. మా చిన్నాన్న కొడుకు పెళ్లయిపోయింది. నా మైండ్ అంతా అలా ఉంది. అరే! ఏదో అయితుంది నా శరీరంలో తెలియకుండా నాకేదో అవుతుంది అని అనుకున్నా. అలాగా సడెన్‌లీ ఇగ పెళ్లయిపోయింది. 2 డేస్ అయింది రిటర్న్ వచ్చేసినాము. వచ్చిన రోజే నేను డ్యూటీకెళ్ళా ఇంకా. డ్యూటీకెళ్ళకుండా ఇంక మా అమ్మకి ఫోన్ చేసినా మా చిన్నాన్న కొడుక్కి. రాము ఇట్లా ఊరికెళ్ళి వచ్చేసాను. మరి ఎట్లా రమ్మంటావా హాస్పిటల్‌కి అంటే, రా అన్నాడు. హాస్పిటల్‌కెళ్ళానమాట. హాస్పిటల్‌కెళ్తే ఆయన ఇగ స్కానింగ్ ఏదో తీసేసిండు. ఏదో సంబంధించింది హార్ట్‌కి సంబంధించింది. అరే! ఈయనకి ఇప్పుడే సింప్టమ్స్ మన గుండెది ప్రాబ్లమ్ అవుతుంది. బట్ ఈయన గోళీలు వాడితే తక్కువవుతది అని అన్నాడు. ఆ రోజే డిసైడ్ అయినా. సరే ఆయన ఏం స్కాన్ తీసిన తర్వాత గోళీలు రాసిండు. ఆ గోళీల లెటర్ తీసుకొని ఇంటికి సరాసరి బండి మీద ఆలోచించి కూడా వస్తా ఉన్నా. నేను ఎలా అయినా సరే నా ఆరోగ్యం గోళీలతో కాకుండా వాకింగ్, ఎక్సర్సైజ్, నా ఫుడ్డు దాంతోనే ఎలా అని తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యి దారిలో ఆలోచించి కూడా వస్తా ఉన్నా. ఆ రోజొచ్చిన మా భార్యకి కూడా చెప్పలే. ఇలా నాది ఇట్లా ప్రాబ్లమ్ ఉందని. ఎందుకంటే మనం భయపడి వేరేళ్ళని భయపడే కన్నా మనది ఆరోగ్యం మనం చూసుకోవడం బెస్ట్ అని అలా డిసైడ్ అయ్యి అలా అని వచ్చేసిన ఇంటికొచ్చి ఆ రోజే డిసైడ్ అయిపోయినా. ఎటు తిరిగి రేపటికెళ్ళి నేను వాకింగ్, ఎక్సర్సైజ్ చేయాలా. నా వెయిట్ తగ్గించుకోవాలని డిసైడ్ అయినా. అలా డిసైడ్ అయిన నైట్ తొందర పడుకొని పొద్దున్న లేచి ఇంక షూ యేసుకొని వాకింగ్ స్టార్ట్ చేసిన. అది కూడా ఎక్కడంటే ఇప్పుడు మీకు రీసెంట్‌గా ఒక వీడియో చేశానండి. పెద్ద వీడియో చేశాను. మన ఏసునగర్ పిస్తా హౌస్ ఉంటుంది. పిస్తా హౌస్ పక్కన కమాన్ ఉంటుంది. ఏసునగర్ కమాన్ అని. కమాన్ వెనకాల మన రైల్వే కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. రిజర్వేషన్ కాంప్లెక్స్. దాని వెనకాలనే ఎక్సెస్ ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట. ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడ ఎగ్జిబిషన్ దగ్గరలోనే దాని వెనకాలనే ఎక్సర్సైజ్ చేసే పరికరాలుంటాయనమాట. అలాగా అక్కడ వెళ్ళేసి డైలీ ఆ రోజే డిసైడ్ అయ్యాను నెక్స్ట్ డే. నెక్స్ట్ డేకెళ్ళి డిసైడ్ అయ్యి అక్కడ వాకింగ్ చేయడము, ఇంటికెళ్ళి వెళ్ళి వాకింగ్ చేసేసి, అక్కడ ఎక్సర్సైజ్ చేసేసుకొని, కొంచెము కొద్దిసేపు ఎండకి పడేసి, అలా అప్పటికెళ్ళి లాస్ట్ ఇయర్ నవంబర్‌కెళ్ళి స్టార్ట్ చేసిన నా వెయిటు ఇప్పుడు ప్రస్తుతం ఎంతుందంటే 66 వెయిట్ తగ్గిందండి. నాకే ఆశ్చర్యం అయిపోయింది. నో మెడిసిన్స్. ఒక్క గోలి కూడా వాడలే. ఆయన డాక్టర్ ఇచ్చిన లెటర్ ఒక్క గోలి కూడా మాత్ర ఏసుకోలే నేను. ఎందుకంటే ఇప్పటికెళ్ళి గోళీలేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఆ గోళీలేసుకో కొద్దీ మన బాడీలో అనేది బోన్స్ అనేవి వీక్ అయిపోతవి. ఇప్పటికెళ్ళి గోళీలేసుకోకుండా ఉండడం మంచిదని ఆలోచన చేసే అలా నా ఎక్సర్సైజ్ వాకింగ్‌తోన దానికి తగ్గట్టు ఇంకా మన యూట్యూబ్‌లో మంతెన సత్యనారాయణ ఆయన కూడా దేవుడు. దేవునిలాంటోడు. ఎందుకంటే ఆయన వీడియో కూడా చూడబట్టి నేను కూడా కొన్ని నేర్చుకున్నా. ఎందుకంటే ఆయన ఎక్కువ చాలా మంచి చెప్తాడు. కానీ అన్నీ మనం పాటించలేము. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ బతుకులు ఎట్లాంటివంటే అన్నీ కొనుక్కోలేము. మెయింటైన్ జేయలేము. అందుకోసమే ఆయన చెప్పిన ఆయన్నే దేవుడు నాకి. ఆయన మంతెన సత్యనారాయణ దేవుని దయ వల్ల నేను కొన్ని కొన్ని పాటించి బయటి ఫుడ్ మానేసి ఫ్రైడ్ రైసు, పిజ్జాలు, బిర్యానీలు, కూల్ డ్రింక్‌లు అన్నీ మానేసి ఇంట్లో ఫుడ్డే నా ఎక్స్‌పీరియన్సే మీకు షేర్ చేసుకుందామని అలా వీడియో తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్.
ఎందుకంటే ఆరోగ్యమే మన చేతుల్లో ఉంటుంది. ఆరోగ్యం మనము బాగు చేసుకుంటే, మనం ఇప్పుడు ఆరోగ్యాన్ని పాటిస్తూ మెయింటైన్ చేస్తే, నెక్స్టు మీకు రేపు ఏ ప్రాబ్లమ్ రాదు. అది నా ఒపీనియన్. అంటే నాకలా ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా రిలేషన్స్ వస్తారు. బాగున్నారంటారు. మన లోపల ప్రాబ్లమ్ ఉన్నా, పర్సనల్ ప్రాబ్లమ్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా పైకెళ్ళి ఒక చిరునవ్వుతోన బాగున్నామండి అంటాం. ఎందుకు? అంటే బాగున్నాం ఒక క్షణమే అట్లా బాగున్నామంటే, అదే మొత్తం మన బాడీలో ఆరోగ్యపరంగా బాగున్నాము అంటే ఇంకెంత ఆనందంగా ఉంటది. ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటాము. అందుకోసమే నాది అట్లా వాకింగ్, ఎక్సర్సైజ్ అలా చేయబట్టి నేనిప్పుడు 66 కేజీలకి వెయిట్ తగ్గాను. ఇప్పుడు 66 కేజీలున్నాను. అయినా ఉదయం వాకింగ్‌కెళ్ళకపోయినా సాయంత్రం వాకింగ్‌కెళ్తాను. ఏదో విధంగా మన శరీరాన్ని మనం ఒక ఆధీనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉందంటేనే మనం ఏదైనా గోల్ రీచ్ అవుతాము. ఏదైనా మన థింకింగ్ పాజిటివ్ వచ్చేస్తది. మనం ఫ్యూచర్‌లో ఇంకేమైనా గోల్ రీచ్ కాగలుగుతాము. అలాగా అందుకోసమే నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది బ్రదర్స్. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మనకు మంచిగా అనిపిస్తేనే మనం మంచిగా డ్యూటీకెళ్ళగలుగుతాం. మంచిగా అక్కడ వర్క్ చేయగలుగుతాం. మన ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయగలుగుతాం. అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. అలా అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎవరితో షేర్ చేసుకోవాలో షేర్ చేసుకోవాలనుకున్నాను. అలాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరే నాకు దేవుళ్ళు. మీ ప్రేక్షకుల దేవుళ్ళే నాకు ఆశీర్వాదాలు అని అనుకుంటున్నాను. అందుకోసం ఎక్సర్సైజ్, వాకింగ్ కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటేనే మనం అంత హాయిగా ప్రశాంతంగా డ్యూటీకెళ్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నాకు సపోర్ట్ చేస్తారని, నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని అలా వీడియో చేయడం జరిగింది బ్రదర్. ఎందుకంటే ఫస్టు వీడియో ఇది. నేను నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేయడము. ఇంకా మరెన్నో వీడియోలతో మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హెల్త్ సంబంధించింది నాకు తెలిసింది నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీకు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మంతెన సత్యనారాయణ చేసిన ఒక హెల్తూ వీడియోస్ సంబంధించింది అందులో కొంచెం పాటిస్తున్నానని చెప్పాను కదా బ్రదర్స్. అదొచ్చి మార్నింగ్ మనము కడుపులో ఇప్పుడు మనం 3 టైమ్స్ ఫుడ్ తింటాం. ఆ ఫుడ్డు మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం కడుపు క్లీన్ అవ్వాలంటే పొద్దున్న లేచి కంపల్సరీ వాటర్ తాగాల. నేనైతే పొద్దున ఆయన చెప్పిన ఫాలోయింగ్ ప్రకారం అయితే నేను పొద్దున్నే మనం స్నానం చేయకన్నా ముందే 2 లీటర్ వాటర్ కంప్లీట్ చేస్తాను. కాకపోతే మీరు ఇప్పుడు కొత్తగా ఒకవేళ ఎవరైనా ప్రయత్నిస్తే కనీసం టీ గ్లాస్‌తో తాగండి. టీ గ్లాస్ తాగితే మెల్లమెల్లగా కొన్ని వాటర్ గ్లాసు, కొంచెం ఒక గ్లాసు, ఒక లీటరు అలా మెల్లమెల్లగా ట్రై చేస్తా ఉంటే ఎవరైనా పుట్టంగానే ఎవరు నేర్చుకోరు బ్రో. అట్లాంటివి మనం కొంచెం అలవాటు చేసుకుంటూ మనం మంచిగా వాటర్ ఇప్పుడు మన శరీరాన్ని కడుక్కోవాలన్నా వాటర్ కావాలా? మన నోరు కడుక్కోవాలన్నా వాటర్ కావాలా? అలాంటిది మన లోపల క్లీన్ అవ్వాలంటే వాటర్ కంపల్సరీ తాగాల్సిందే. ఎందుకంటే మనం పడుకొని లేచినప్పుడు మన నోట్లో అనేది లాలాజలం ఉంటుంది. అది లాలాజలం మన నోట్లో నుండి మన లోపలికి పొయ్యి, మన లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కంపల్సరీ పొద్దున వితౌట్ బ్రష్ వాటర్ తాగాలి. వాటర్ తాగితే అంటే మన లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అది క్లియర్ చేసి మన మోషన్స్ ద్వారా క్లియర్ అయిపోతుంది. అలా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ డబ్బులు డిపాజిట్ చేసుకుంటే, ఈరోజు డిపాజిట్ చేసుకుంటే డబ్బులు రేపటికి పనికొస్తాయి. అలాంటివి మనం తిన్న ఫుడ్డు మనం లోపల డిపాజిట్ చేసుకున్నాము. అది రేపటికి మనకు ప్రాబ్లమ్ వస్తది. అది కాకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. 2 టైమ్ మోషన్స్ పోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చెత్త బుట్ట ఉంటది. మనం 2, 3 రోజులు చెత్తేస్తాం. అది అలానే ఒకసారి మనం చెత్తేసేస్తాం. అలా చెత్తేసినప్పుడు చెత్త బుట్టలో కొంచెమైనా చెత్త ఆగిపోతుంది. అలా అది ఎంత స్మెల్ వస్తా ఉంటది. ఒక 1, 2 డేస్ అలా స్మెల్ వస్తుందంటే మనం ఎన్నో నెలల తరబడి కొంచెం డిపాజిట్ చేసుకుంటూ అలానే జమైతా ఉంటదన్నమాట. అందుకే సైడ్‌లో వచ్చేసి కొలెస్ట్రాల్ పెరుగుతా ఉంటది. అది పోవాలంటే డైలీ డిపాజిట్ అనేది క్లియర్ చేసేయాల. డైలీ వాటర్ తాగినాము మంచిగా 2 లీటర్స్ 2 టైమ్ మోషన్స్ పోవాలా. 2 టైమ్ మోషన్స్ పోతే అంటే మన లోపల డిపాజిట్ ఏముండదు. మనం డైలీ క్లియర్ చేస్తా ఉంటే మన స్టమక్ కూడా మంచిగుంటుంది. మనం తిన్న ఫుడ్ కూడా ఈజీ డైజెషన్ అవుతుంది. ఏ కడుపు ప్రాబ్లమ్స్ ఏమి రాదు. అది నా ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే చెప్పాడు కాబట్టి నేను పాటిస్తున్నా. నాకెంతో ఆ ఫీలింగ్స్ అనేవి ఎవరైతే చేస్తారో వాళ్ళకే తెలుస్తది. ఇప్పుడు మనం తింటే మనకది రుచి, ఆనందం మనకు తెలుస్తుంది. అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్ మీతో చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో ఆరోగ్యం బావుంటది.
ఇప్పుడు మనం తినే తిండి అన్ని కెమికల్సే. అలాంటప్పుడు మనం తినే తిండి కెమికల్స్ ఉంది కాబట్టి మనం తినేది మంచిగా తినేసి ఏ బయట ఫుడ్ తినకుండా మంచిగా తిని మంచి ఆరోగ్యంగా ఉండడమే మనది. అలాంటిది మనం మెయింటైన్ చేసుకొని ఇప్పుడు మన ఇండియాలోనే నంబర్ 1 గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం. ఎందుకు మనం తినే తిండి యూత్ నేను కోరుకునేది ఏంటంటే యూత్ అందరూ బాగుండాలా. ఎందుకంటే మనం తినే తిండి బయటి కల్చర్స్ అన్నీ మనం బయటి నాన్ వెజ్ అని, ఫ్రైడ్ రైస్ అని, పిజ్జాలు అవన్నీ తింటున్నాం. అవన్నీ మనము ఫుడ్ కాదు. అని తినొచ్చు అప్పుడప్పుడు. కానీ మొత్తానికి దాంట్లో పరిమితం కారాదు. మన ఇంట్లో ఫుడ్డే ఎంతో హెల్త్‌కి మంచిది. అలాంటిది కారం అన్నమైనా సరే మన ఇంట్లో తిన్నదే ఫుడ్ మంచిది. అలా నా ఒపీనియను. మీకేమన్నా తప్పుగా అనిపిస్తే ఏమైనా మనసొచ్చినట్టు, మనసు నొప్పినట్టు మాట్లాడింటే నన్ను క్షమించండి. నా ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, మనము ఆరోగ్యంగా ఉండి, నా ఆలోచన ఏంటంటే మన ఆరోగ్యంగా ఉండి, మనం 10 మంది చెప్పాలా. ఎందుకంటే, నా ద్వారా 10 మంది నేర్చుకున్న 10 మంది ఆరోగ్యంగా ఉంటరు. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెమన్నా అర్థం తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరే నా దేవుళ్ళు. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.